నేను ఎట్లా రావాలా? దాదాపుగా ఎంతో శాతం తగ్గించారు. మెయిన్ పప్పులు కానించి, ఉప్పు కానించి, షుగర్ కానించి, నూనె కానించి, ఈ బేకరీ ఐటమ్స్. దీనివల్ల మీ వ్యాపారం బాగుంటుంది. కొనుక్కునే వాళ్ళు కూడా 100 గ్రాములు కొనుక్కునే వాళ్ళు కాలుష్య వ్యాప్తంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ 2.0 తీసుకుని మీరందరూ కూడా అందరూ జిఎస్టీ గురించి ఈ కూటమి ప్రభుత్వం ఎంత చెప్పండి, ₹1 ఇది ఈరోజు తగ్గించారు. నూనె, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా మనం ఇప్పుడు కొనే రేటు కంటే మీరు రేపు కనుక్కోండి, కాస్ట్ మీ బజార్లోనే కనుక్కోండి. అన్నీ బ్రహ్మాండం తగ్గించారు. మీకు నెలకు 5,000 నుంచి 20,000 వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగులుతాయి. అదేవిధంగా అందరి నమస్కారం. ఈరోజు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా ఈ జిఎస్టీ 2.0ని వ్యాపారస్తుల యొక్క వారి ఆలోచనల్ని అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మునుమును బస్టాండ్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకి ఏ విధంగా మంచి చేస్తుందనే దానికోసం సూపర్ 6ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందర తీసుకొచ్చినటువంటి విధానం, అదేవిధంగా జిఎస్టీ 2.0తో సరికొత్త విధానాన్ని, దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షేది రకాలు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ, బొంకుల కాడ, చిన్న చిన్న అంగళ్ళ కాడ, మెడికల్ షాపుల కాడ ప్రతి ఒక్కరితో కూడా, పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది, ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికి కూడా తెలుసు. అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని 2017లో జిఎస్టీ రూపంలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు 5%, 8%, 12%, 18%, 28%గా ఉండేటివి. దీంట్లో సామాన్యులకి, పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. ఈరోజు జిఎస్టీ 2.1 తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం 5% నుంచి 1%, 18%, 0%గా తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మనం రోజు వాడేటటువంటి పేస్టు, బ్రష్, చీపర కట్ట, బియ్యము, పప్పులు, ఉప్పు, నూనె, ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా 0% ట్యాక్స్ చేయటం జరిగింది. దీనివల్ల ఒక కుటుంబానికి, మహిళలకి, ఒక్కొక్క కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాల్లో మనం చూసాం ఏ విధంగా 2 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి మనం 12 లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, 12 లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు, అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు, ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధిపరంగా ఎదుగుతూ ఉన్నాయి, మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే ఏదైతే ప్రజల దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నామో ఖజానాన్ని నింపుకోవటమే కాదు,
ప్రజలందరికీ కూడా ఆ యొక్క పన్ను కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా, వారికే మంచి చేయాలా అనే దాంట్లో ఈ 2.1 తీసుకురావడం జరిగింది. అంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక ఇంటిని ఏ విధంగా అయితే మనం ఇటుకని కట్టుకొని ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో అలాగే ఈ GST 2.0 ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ 130 కోట్ల మంది ప్రజానీకానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ GST 2.0ని ప్రజలందరూ, వ్యాపారస్తులందరూ స్వాగతించిన తీరు ఏదైతే చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. ఒక వ్యక్తి అనుకుంటే కొంత సహాయం చేయగలుగుతాడు. ఈరోజు కొన్ని వ్యవస్థలు, ఈ ఒక వ్యవస్థ అనుకుంటే ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది కూడా ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే గతంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో, 1.5 సంవత్సరంలో మాటను ఏ విధంగా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ వస్తూ ఉందో, ఈ 1.5 సంవత్సరం దాటిన తర్వాత ఇంకొక దసరా పండగ కంటే ముందుగానే ఈ GST 2.0ని ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతూ ఉంది. భారతదేశం ఆర్థిక పరంగా వృద్ధి రేట్లోకి వెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్.